కాలనీలో కొంత భూమి తమదేనని భూ కబ్జాదారులు వాదిస్తున్నారు. సర్వే నంబర్ 80లోని భూమి తనదేనని పేర్కొంటూ రాజు అనే వ్యక్తి 41 మంది జర్నలిస్టులకు నోటీస్ జారీ చేశారు. కానీ జర్నలిస్టు కేటాయించిన భూమి సర్వే నంబర్ ఎంత తెలుసా? 74. ఇక దీంతో మీరు అర్థం చేసుకోండి సర్వే నంబర్లు ఎట్లయితున్నది. ఒక ఆధారంగా చూపిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారు రాసినది చూస్తే ఫేక్ సర్వే నంబర్ 28/3 క్రియేటెడ్ బై రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అండ్ అదర్స్. అంటే అందులో ఏం పేరు నర్సయ్య. అంటే ఇది ఎట్లా నడుస్తుందంటే భూ కబ్జాదారులు, ఎందుకంటే ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు రావడంతో నేను మొదలు కూడా అనుకుని ఇది ఐడియా ఏంటిరా బాబు, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాను, కానీ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆయన ఏది అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కాదు, హైడా అనేది పెట్టితే దీనివల్ల భూములు కాపాడాలనే ఆలోచనతో హైడా ఏర్పరిచి రంగనాథ్ గారిని కమిషనర్గా ఇవ్వడం జరిగింది, ఒక పోలీస్ ఆఫీసర్. అందులో భాగంగానే నా సొంత ఊరైనటువంటి అంబర్పేటలో 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న 35 ఏళ్ళ నుంచి అది పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటలో కొందరు కబ్జాదారులు చేసి నాకు కూడా ఆఫర్ ఇచ్చింది ఆ రోజులలో. 3 కోట్లు ఇస్తాం, 4 కోట్లు ఇస్తాం, 600 గజాలు కూడా ఇస్తామంటే నేను ఒప్పుకోలేదు. మా అక్కలు మా చెల్లెళ్ళు బతుకమ్మ ఆడేది, నేను కూడా చిన్నప్పుడు ఈత కొట్టేది కనుక ఇది బతుకమ్మ కుంట, దీనికి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాదు. దాంట్లో భాగమే ఇవాళ ఏది ఉప్పల్ పోతుంటే రామంతపూర్ దగ్గర పెద్ద చెరువు కూడా ఆ రోజులలో కబ్జా చేయాలని కొందరు వచ్చిండ్రు. ఏమిరా ఎందుకు కబ్జా చేయాలి మీరు అంటే, లేదు సార్ అందరు కట్టుకుంటూ మేము కూడా కట్టుకుంటూ జరుగు ఏది జాయింట్ కలెక్టర్కి చెప్పు, ఆర్డీఓకి చెప్పంటే నేను చెప్పను బాబు, ఇది తప్పు. నేను బతుకమ్మ కుంటను కాపాడినప్పుడు పెద్ద చెరువు కూడా కాపాలంటే దానికి కూడా మా ముఖ్యమంత్రి గారు 20 కోట్లు శాంక్షన్ చేశారు. అక్కడ కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరు చూడు ఆయన చేసిన ఏ పొరపాటు లేదు. కానీ ఏదైతే స్టార్టింగ్లో మూసి పక్కకున్నటువంటి కొన్ని కూడగొట్టడం జరిగింది, ఆడ తప్పు జరిగింది. అంటే ఏ లెవెల్ మూసి వాటర్ పోతుందో దానికంటే ఎక్కువ ప్లేస్లో కొన్ని కూడగొడితే దానికి కూడా మా ముఖ్యమంత్రి గారు అన్నారు, రంగనాథ్ గారు అన్నారు, మేము తప్పనిసరిగా ఇల్లు కట్టిస్తాం, ఎక్కడికైతే ఇల్లు కూడగొట్టినా వాళ్ళకి కూడగొట్టిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ జరిగేది ఏంటంటే అసలు ఏమిటి 1,50,000 కోట్లతోటి అంటే 1,60,000 crores ఆఫ్ మనీని రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేసింది తప్ప అని నేను అడుగుతున్నాను. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ జ్యుడిషియరీ సంగతి ఏంటో, కానీ కొందరు ల్యాండ్ గ్రాబర్స్ ఒకటే పని పెట్టుకున్నారు, అటావ్ అటావ్ అటావ్. ఎందుకు అటావ్ రవై? పార్కులు బాగు చేస్తే పార్కులలో ఏది గార్డెన్ చేసినా కూడా అమ్ముకున్నారు. పార్క్ పక్కకు ఉన్నటువంటి ఏదైతే గుట్టలు ఉన్నాయో అది కూడా అమ్ముకుంటున్నారు. కనుక ఇవాళ ఆయన 15-20 ఏది చెరువులు బాగా చేస్తున్నాడు, ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నాడు. కనుక దాని మీద నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ జర్నలిస్టుల మీద కూడా ఇది ఒక క్లియర్ కట్ కేసు. ఎప్పుడు 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్ ఉన్నప్పుడు భూమి పేరు 74 సర్వే నెంబర్ అయితే 80వ రాజుగారి భూమి నాది అని 41 మంది మా జర్నలిస్ట్ కట్టుకున్న ఇల్లు ఖాళీ చేయాలని ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదో అది చెప్పండి. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ జ్యుడిషియరీ అంటే నాకు చాలా గౌరవం, కానీ కొందరు మిస్లీడ్ చేస్తున్నారు. సర్వే నెంబర్ ఒకటే లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నానండి, ఏమన్నా అనుకోండి. ఆ రోజులలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు తప్పుడు సలహా ఇచ్చారు. అప్పుడు పటేల్ పట్వారు ఉండేది, వాళ్ళే ఆ ఊర్లో ఆ పక్క ఏది పొలాలు కానీ ఇల్లు కానీ నరసింహారెడ్డిదా నరసింహరావుదా ఎల్లయ్యదా అని అందరికీ తెలుసు. వాళ్ళు ఏ తప్పు చేస్తే ఉంటే తప్పుతారని. ఇప్పుడు ఏమైంది, ఎంఆర్ఓలు వస్తున్నారు, ట్రాన్స్ఫర్ అవుతున్నారు, సర్వే నెంబర్లు చేంజ్ అవుతున్నారు, దానికి ఒక ల్యాండ్ గ్రాబర్లకు అడ్డగా అవుతుంది. కనుక మా ముఖ్యమంత్రి చేస్తున్న ఈ నిర్ణయం తప్పనిసరిగా హైడాలో ఇన్ని భూములు కాపాడితే దాంట్లో తప్పనిసరిగా పేద
ఏదో ఆఫీసులు వస్తాయి, ఇండస్ట్రీ వస్తుంది, అదేవిధంగా 2 బెడ్రూమ్ కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా నా ఉద్దేశంలో రంగనాథ్ చేసిన పని నేను అనుకుంటా ఇంతవరకు ప్రభుత్వ భూములు కాపాడిన ఎంతో మంది చూసినా కానీ ప్రభుత్వ భూములు ఎవరు కాపాడలేదు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ పరమే అవుతాయి, ప్రభుత్వ భూములు కాపాడలేదు. అంటే ఆనాటి నిజాం ఎంతో వదిలిపెట్టిపోయాడు. కాబట్టి ఇవాళ ఏది న్యూ సిటీ అవుతుంది, అదేవిధంగా స్పోర్ట్ సిటీ అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు చాలా డెవలప్ చేస్తున్నారు, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. కనుక దాని మీద నా ఉద్దేశంలో ఇలాంటి భూ కబ్జాదారులకు తప్పనిసరిగా న్యాయం చేయాలి. ఏది వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం పోరాడు చేయాలి. వీళ్ళకి ఒకటే పని అయిపోయింది, ఎవడు చూసుకుంటే ఇంకా వీటికెళ్ళి ఒక సంగతి చెప్తా. ఎవడు చూడు మా నాయన అమ్మిపోయిండు, కొడుకు వచ్చిండే మా నాయన నాకేం తప్పదు అని మళ్ళీ వాని కాంప్రమైజ్ చేస్తాను. చెక్కు కూడా బౌన్స్ అయిపోతుంది. కానీ పోలీసు వాళ్ళ దగ్గర ఆ డబ్బు లేదు. ఒకసారి లోపలికి పోయి వచ్చినాక జైలు మీద వచ్చినాక కాడు జైలు పంపించిన పోయినాయి కూడా మోసం జరుగుతుంది. కనుక ఎవరు భూముల మీద పడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ రిక్వెస్ట్ నాకు చెప్తున్నాను. నేను ఏది గత 6-7 ఏళ్ల నుంచి ఈసరా దాయర్లో ఇందిరాగాంధీ 1981లో 10 మంది పేదోళ్లకు ఎస్సీలకు 94 ఎకరాలు ఇచ్చిందండి. దున్నేవాడికే భూమి అన్నది. ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందో కృష్ణారెడ్డి గారు అనే దొరవారికి ఆలోచనలో మార్పు వచ్చింది. అందుకెళ్ళి ఇద్దరు ఎప్పుడో చచ్చిపోయింది. కానీ దొంగ సంతకాలు పెట్టి మొదలు తన పేరు మీద చేసుకున్నాడు. తర్వాత కోడళ్ళ పేరు మీద తీసుకొని ఒక్కొక్క విద్య 4 కోట్లకు అమ్ముతున్నారా బాబు. వాళ్ళు 120 మంది ఉన్నారు, అరికట్టు అడక తింటున్నారు. మా భూమి దగ్గర ఓనిస్తలేరు. కనుక నాకు తప్ప ఇటు కూడా మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఖమ్మంలో వచ్చిందో మీటింగ్, ఆ రోజులలో కొత్తగా జాయిన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా ఆ రోజులలో, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మీటింగ్ ఏమన్నాడు, ఇందిరాగాంధీ ఫిర్ సమ్రాదారు లేలి అంటే దొరలు మళ్ళీ తీసుకున్నారని దాని మీద నేను మొదటి కొట్లాడుతున్నా. ఇప్పుడు కూడా మా శ్రీనివాస్ రెడ్డికి రిక్వెస్ట్ చేయండి, భూభారతిలో ఇవాళ ధరణి మీద మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ధరణిలో చేసిన తప్పులు బాగా ఏది సరిదిద్దడానికి ఒరిజినల్గా, ఎందుకంటే మీరు పాదయాత్ర పీపుల్ మార్చులు ఏమన్నాడు, మాకు వడ్డీ ఎవరి భూమి వారికే, ఎవరి భూమి వారికే అన్నారు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఎవరి భూమి వారికి ఇవ్వడానికి ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి కూడా తీసుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఐడా మంచి పని చేస్తున్నది. దానికి ఇవాళ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ సంతోషపడుతున్నారు. ఎవడైతే లేఅవుట్ చేసినప్పుడు నడిపిన గ్రౌండ్కు లేకపోతే పార్కుకి ఇస్తారు, ఆ పార్కు కూడా అమ్ముతున్నారు. ఆయన అన్నిటి కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇది ఏదైనా జ్యుడిషియరీ ఏం చేస్తుందో నేను చెప్పలేదు. జ్యుడిషియరీ నేను లా స్టూడెంట్ కాదు కానీ తప్పనిసరిగా న్యాయం చేయాలి. ఆయన బాగా పనిచేస్తున్నాడు.